తెలంగాణలో బీజేపీ 8 ఎంపీలు గెలిచింది. మహబూబ్నగర్లో మీరు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలమూరులో భారతీయ జనతా పార్టీ గెలిచింది. మీ సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరిలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇవాళ ఉత్తర తెలంగాణలో 4 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది. మరి ఏమైంది? ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఆ రోజు మీరు అడ్డుకున్నా కూడా ఆపలేకపోయారు కదా. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు అనుకుని సరే అప్పటికప్పుడు 6 నెలల గ్యాపే ఉంది, అది ఏం లేదనుకోవచ్చు. కానీ మీరు అధికారంలోకి వచ్చి ఏడాది తర్వాత జరిగినటువంటి 2 ఎన్నికల్లో కాంగ్రెస్ పైన భారతీయ జనతా పార్టీ కదా గెలిచింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పైన భారతీయ జనతా పార్టీ కదా ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి పట్టభద్రులు కానీ లేకపోతే టీచర్ల ఎన్నికల్లో గెలిచింది భారతీయ జనతా పార్టీ కదా. మరి ఎందుకు కాంగ్రెస్ను ప్రజలు తిరస్కరించిర్రు? అయితే కాంగ్రెస్ ఏదో చెప్పాలనుకుంటుంది కానీ ఈ చెప్పినటువంటిది కాంగ్రెస్కే మళ్ళీ తిరిగి కొడుతుందనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించలేకపోతున్నది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చెప్పారు, మైనార్టీలు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇకపై క్రిస్టియన్లు సిక్కులు వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం. సో ఈ విధంగా కూడా అంటే పేద ముస్లింలను వ్యతిరేకిస్తున్నటువంటి వక్ఫ్ బోర్డు, పేద ముస్లింలకు అందులో స్థానం లేదు. 9,000కు పైగా ముస్లింల యొక్క ఆస్తులను వక్ఫ్ బోర్డు గుంజుకున్నది. అంటే పేద ముస్లింలకు న్యాయం జరగవద్దు, పేద ముస్లింలు ఉన్నటువంటి అణగారిన ముస్లింలకు వక్ఫ్ బోర్డులో స్థానం ఇస్తా అంటే కాంగ్రెస్ ఒప్పుకోవడం లేదు. అంటే వాళ్ళకు అన్యాయం జరిగినట్టే కదా. అంటే పేద ముస్లింల హక్కులను కాలరాస్తున్నట్టే కదా. పస్మందా ముస్లింలను కానీ లేకపోతే మిగిలినటువంటి వాళ్ళని కానీ బోహరా ముస్లింలను కానీ లేకపోతే అహ్మదీయ ముస్లింలను కానీ వీళ్ళందరినీ కూడా వక్ఫ్ బోర్డులో లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీయే కదా. 1995లో కానీ 2013లో కానీ మీరు చేసినటువంటి చట్ట సవరణల వల్ల అణగారినటువంటి ముస్లింలకి పేద ముస్లింల యొక్క ఇక మీరు చేసినటువంటి దాంట్లో ఇది వక్ఫ్ రాజ్యాంగ విరుద్ధం. అంటే వక్ఫ్ ఎవ్వడి భూమి కాజేసినా ఏం పర్వాలేదని కాంగ్రెస్ చెప్పదలుచుకుందా? జహీరాబాద్లో ఇవాళ జహీరాబాద్ ఎంపీ గారు సమాధానం చెప్పాలి. జహీరాబాద్లో గెలిచినటువంటి కాంగ్రెస్ ఎంపీ సమాధానం చెప్పాలి. 13,000 ఎకరాలు అమాయకులైనటువంటి రైతులను 13,000 ఎకరాలు వక్ఫ్ బోర్డు గుంజుకున్నది. చెప్పాలి వాళ్ళ సమాధానం. ఇవాళ ముఖ్యమంత్రి గారు నిండాక ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరిలో ఉప్పల్లో కొన్ని వందల మంది ఇండ్లు కట్టుకున్నటువంటి భూమిని వక్ఫ్ బోర్డు అన్నది. ఇవాళ రైల్వే లైన్ల మధ్యలో కట్టినటువంటి అనేకమైనటువంటి ఈ సమాధులను వక్ఫ్ భూములుగా లైన్ వేసిన తర్వాత మధ్యలో వాడవాడు సమాధి కట్టి ఇది వక్ఫ్ భూమి అంటున్నాడు. ఏం చెప్పాలి? ఇవాళ అనేకమైనటువంటి హైవేల పక్కన విలువైనటువంటి కోట్ల రూపాయల భూములను కాజేసేటువంటి యత్నం సాగుతున్నది. ఇది కాంగ్రెస్ కావాలని చేస్తున్నదా? అట్లా అంటే కాంగ్రెస్ హిందువులకు వ్యతిరేకమే కదా. నెక్స్ట్ బీజేపీకి ఆర్ఎస్ఎస్ క్రిస్టియన్లను సిక్కులు ఇతర మైనార్టీ హక్కులపై పడతాయి. ఎవరికి ఏ హక్కులు ఉన్నాయి అంటే హిందువుల హక్కుల కోసం పోరాడితే ఇంకెవరి హక్కులను హరించినట్టేనా? క్రిస్టియన్ల కోసం భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి దాంట్లో కానీ సిక్కులను ఊచకొత్త కోసింది ఎవరు? 3,000 మందికి పైగా సిక్కుల ఊచకొత్తకు బాధ్యులు ఎవరు? నిన్నగాక మొన్న జగదీష్ టైట్లర్కి శిక్ష పడింది కదా. జగదీష్ టైట్లర్కి శిక్ష పడింది కాంగ్రెస్ నాయకుడు కదా. మీ కాంగ్రెస్ నాయకులకే సిక్కుల ఊచకోతలో శిక్ష పడింది. ఏమైంది? ఇవాళ సిక్కుల మీద అంత ప్రేమ ఉంటే పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి అస్సలు సిక్కు పుట్టినటువంటి ఏరియాని పాకిస్తాన్కి ఎందుకు ఇచ్చేసారు? ఇవాళ ఈ చర్చ అంతా బయటకు వస్తుంది. అనవసరమైనటువంటి పెంటంతా బయటకు వచ్చి ఈ చరిత్రలో నిజానిజాలన్నీ బయటకు వస్తూ ఉంటే తట్టుకోలేకపోతారు. ప్రజలకు ఒకరోజు కాకపోయినా 2 రోజులు 3 రోజులు ఈ చర్చ పక్కకు పోదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత వీటన్నిటికీ సమాధానాలు వస్తాయి. ఒకదానికొకటి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన అన్ని విషయాలు బయటకు వస్తే ఏం చేస్తారు? ఇవాళ అవన్నిటి కూడా పక్కకు పోతాయి. అది కాంగ్రెస్ పార్టీ చేసుకున్నటువంటి తప్పులు, కాంగ్రెస్ పార్టీ చేసుకున్నటువంటి విషయం.